హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 kg క్యారెట్స్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా తురుముకొని నీట్గా ఇలా తురుమైనా పెట్టుకోవచ్చు, లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు కట్ చేసి ముక్కలుగా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ వేసి అది కరిగినాక మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే మొత్తం మాడిపోతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు మనం క్యారెట్ తీసుకొని క్యారెట్ మొత్తం దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా హాఫ్ ఫ్రై అయినాక స్లోగా ఫ్రై చేయాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోయేలాగా ఫ్రై చేయకూడదు. స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అలా చేస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఆపేస్తే మాడిపోతుంది. ఇలా మనం కలుపుతూ ఉండి ఇలా కలుపుతూ పచ్చి వాసన అంతా పోయేదాకా కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూ ఉండి ఇలా కాచి పక్కన పెట్టుకున్న మిల్క్ తీసుకొని కొంచెం యాడ్ చేసి ఉడకనిస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా ఉడకనిచ్చి మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా ఉడకనిస్తే ఇలా దగ్గర పడేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండి మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం బాగా ఉడికేలాగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ. క్యారెట్ హల్వా చేయడానికి మెయిన్ కావాల్సినవి క్యారెట్స్, మిల్క్, యాలకులు, డ్రై ఫ్రూట్స్. ఇలా షుగర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయినాక మళ్ళీ కొంచెం తీపి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా షుగర్ ఒకేసారి ఎక్కువ వేసేసుకోకూడదు. షుగర్కి ఆల్టర్నేటివ్ బెల్లమైనా వేసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తిన్నోళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం అయితే ఇంకా హెల్త్కి మంచిది. షుగర్ ఉన్నోళ్ళు అయినా ఇలాంటివన్నీ చేసుకొని తినచ్చు బెల్లంతో అయితే. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉడకదు, కాకపోతే మాడిపోతుంది. ఇలా యాలకులు దంచి దాంట్లో వేసుకోవాలి. షుగర్ వేసి అయిపోతుంది అన్న టైంలో వేసుకోవాలి యాలకులు వేసుకున్నాక మంచిగా కలుపుకొని బాగా దగ్గర పడేలాగా ఉడికించి బాగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని పిస్తా, బాదం, కాజు వేసుకొని 1 స్పూన్ గీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకున్నాక లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఉడికించుకొని కొంచెం గట్టిగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. షుగర్ వేడి మీద అయితే హీట్ తెలియదు. ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోవాలి షుగర్ సరిపోయిందా లేదా అని. వేడి మీద అయితే షుగర్ తెలియదు, చల్లారినాక మళ్ళీ షుగర్ ఎక్కువ అయిపోయింది. అట్లని షుగర్ చూసి సరిపోయినంత వరకు వేసుకోవాలి. చల్లారినాకైతే షుగర్ బాగా తెలుస్తుంది. ఇలా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది.